అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ రామకృష్ణ గంగవరపు. ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్న ఆవులు రెండు కూడా పొంగనూరు జాతికి చెందినవి. ఈ రోజుల్లో పొంగనూరు జాతి అనేది బాగా ప్రాచుర్యం పొందింది. ధర చూస్తే లక్షల్లో పలుకుతుంది, కానీ వీటి నిర్వహణ కానీ లేదంటే వీటి సైజు కానీ చాలా చిన్నగా ఉంటుంది, కానీ ధర మాత్రం అధికంగా చెప్తున్నారు. ఎందుకంటే ఇవి తక్కువ పరిమాణంలో ఉండి నిర్వహణ ఖర్చు తక్కువగా ఉంటుంది. అంటే ఇవి తీసుకునే ఆహారం కూడా చాలా తక్కువగా ఉంటుంది, వేసే పేడ కొంచెంగా ఉంటుంది. కాబట్టి చాలామంది అపార్ట్మెంట్లో కూడా పెంచుకుంటూ వాటి నుంచి వచ్చిన వ్యర్థాలని గోమయాన్ని కూడా అపార్ట్మెంట్లో టెర్రస్ గార్డెన్ కానివ్వండి లేదా వాటి మొక్కలకి వినియోగిస్తూ అంటే తక్కువ శ్రమతోటి పెంచుకుంటూ ఉన్నారు. వీటిలో కొన్ని మనం ప్రధానంగా గమనించినట్లయితే కొన్ని ముఖ్య లక్షణాలు ఉన్నాయి. ఇవి బాగా ఎత్తు తక్కువగా ఉంటాయి, 2 నుంచి 2.5 అడుగులు ఎత్తు మాత్రమే ఉంటాయి. అట్లానే తక్కువ వయసులోనే ఇవి పొలకారికి వస్తాయి. ఇప్పుడు మనం చూస్తే దీని వయసు 2 సంవత్సరాల 3 నెలలు, ఇది 7 మాసాలు చూడితోటి ఉంది. ఇది చూస్తే 2 సంవత్సరాల వయసు, ఇది 3వ నెల చూడితోటి ఉంది. ఇంత తక్కువ వయసులోనే ఇవి పొల్లటమే కాకుండా పాలు కూడా మనం చూస్తే దూడకి పోను మనకి లీటర్ నుంచి లీటర్న్నర, అంటే ఒక సాధారణ 4 సభ్యులు ఉండే కుటుంబానికి పాలను కూడా సరిపడా ఇస్తాయి. కాబట్టి వీటి యాజమాన్యం కూడా తేలిగ్గా ఉంటుంది. కాబట్టి తక్కువ ప్రదేశంలో అంటే ప్లేస్ తక్కువగా ఉన్నా కానీ ఇళ్లలో కూడా పెంచుకునేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్కువగా వీటికి డిమాండ్ అనేది మనం ఈరోజు చూస్తూ ఉన్నాం. అట్లానే వీటిలో వ్యాధి నిరోధక శక్తి కూడా ఎక్కువగా ఉంటుంది. ఎటువంటి జబ్బులు కూడా వీటికి దరిచారనివ్వు. అవి సహజంగా మన ఆంధ్రప్రదేశ్ స్వజాతికి చెందినవి కాబట్టి ఎటువంటి జబ్బులు కూడా రాకుండా ఆరోగ్యంగా పెరుగుతాయి. కాబట్టి రైతు సోదరులు వీటి పట్ల ఎక్కువ ఆసక్తి చూపించి అధిక ధరలకి కొనుగోలు చేయడం అనేది మనం గమనిస్తూ ఉన్నాం. ఈ పొంగనూరు ఆవుల్లో ఫ్యాట్ పర్సెంటేజ్ వేరే ఆవులతో పోలిస్తే కొంచెం ఎక్కువగా ఉంటుంది. పాల ఉత్పత్తి తక్కువగా ఉన్నా కానీ ఫ్యాట్ పర్సెంటేజ్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎక్కువగా ఇష్టపడుతుంటారు. అట్లానే తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు కూడా స్వామివారి అభిషేకాలకు వినియోగించే నెయ్యి కానివ్వండి ఇవన్నీ కూడా పొంగనూరు ఆవుల నుంచి చేస్తారని చెప్పేసి మనం చాలా మంది చూస్తూ ఉంటాం. ఎందుకంటే మూపురం ఉన్న ఆవుల నుంచే పాలు తీసి వినియోగించాలి దేవుడికి అభిషేకానికి కూడా. దాంట్లో పొంగనూరు ఆవుల్లో ఎక్కువగా ఫ్యాట్ వెన్న శాతం ఉంటుంది కాబట్టి వాటి నుంచి తయారు చేసిన నెయ్యిని కూడా స్వామివారికి వినియోగిస్తారని ఎక్కువ ప్రాచుర్యం ఉంది. కాబట్టి ఎక్కువ మంది రైతు సోదరులు వీటిని పాలను కూడా తీసుకోవడానికి ఆసక్తి చూపుతూ ఉంటారు.